నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారని దేవుడు. ఆయన శక్తి మారలేదు. కనుక ఆనాడు ఉన్నాడు దేవుడు అని మనం అనుకుంటాం. గొప్ప కార్యాలు చేశాడండి అనుకుంటాం. కానీ ఇప్పుడు కూడా చేస్తున్నాడు దేవుడు. ఎందుకు చేయట్లేదు? నీకెందుకు నీ జీవితంలో జరగట్లేదు అంటే నీకు విశ్వాసం లేదు. అర్థమైందా? విశ్వాసం దేవుడు తప్పకుండా క్రియ జరిగిస్తాడు. విశ్వాసం కూడా కార్యం జరిగిస్తాడు దేవుడు. నీకు విశ్వాసం లేదు కదా? మీద విశ్వాసం కాదు, ఎటువంటి విశ్వాసం ఉండాలి? చెదరని విశ్వాసం ఉండాలి కదా? బలమైన విశ్వాసం ఉండాలి. దేని మీద? దేవుని వాక్యం యందు. ఆమేన్, హల్లెలూయా కదా? మనకి ఎట్లుంటుందంటే, మనం ఎప్పుడు మన ఆలోచన ఎట్లుంటాయంటే, భౌతికంగా లోకంలో జీవిస్తున్నామంటే ఎట్లా కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి, అటే దృష్టి వల్ల పోతుంది కదా? ఎట్లా బతకాలి మేము? ఎట్లా జీవించాలి? దేవుడికి తోడుగా లేడా? నేను నమ్ముతున్నాను, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మీరు నమ్మట్లేదు? హల్లెలూయా. దేవుడు అందరికీ తోడుగా ఉన్నాడు. కానీ చూడండి, ప్రకృతి సంబంధమైన జీవన విధానం గురించి మనం ఆలోచించడు కాదు. దేవుని పిల్లలు ఏం చేస్తారంటే ఆత్మ సంబంధమైన జీవితం గురించి ఆలోచిస్తారు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన జీవితం ఎలా జీవించాలి, ఎప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఆయన చిత్తం చొప్పున నేను చేయాలి, జరిగించాలని ఆలోచన వారు కలిగి ఉంటారు. అదే బైబిల్ చెప్తున్నది కదా? ఆత్మానుసారులు వాళ్ళ ఆలోచన ఎక్కడ ఉంటుంది? ఆత్మ విషయముల మీదనే ఉంటుంది. ఆత్మ అంటే దేవుడు కాదా? ఆత్మ అంటే దేవుని వాక్యం కాదా? వారి మనస్సు అంతా ఎక్కడ ఉంటుందంటే ఆత్మ మీదనే ఉంటుంది. ఎందుకంటే మరి ఆత్మానుసారిగా జీవిస్తూ ఉన్నాడు. ఆత్మానుసారిగా జీవించాలంటే దేవుని వాక్యం ముందు విశ్వాసం కావాలా? అవునండి. విశ్వాసం ఉంటేనే నువ్వేం చేస్తావంటే దేవుడు చెప్పినట్టుగా చేస్తావు. ఆమేన్. నేను చేసావు, ఇవాళ చేయట్లేదు. నేను విశ్వాసం ఉంది. ఇవాళ ఎక్కడ పోయింది విశ్వాసం? రోజు తీరు విశ్వాసం మారిపోతుందా? కష్టాలు రాగానే విశ్వాసం వెళ్ళిపోతుందా? కష్టాలందు స్థిరంగా నిలబెట్టేదే విశ్వాసం. అవునండి. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా స్థిరంగా దేవుని విశ్వాసం ఉంటే నిలబడతావు కదా? బాధలు ఉంటే నిలబడతావు. ఎందుకంటే నీ లోపల ఉన్నది ఎవరు? నీ లోపల ఉన్నది దేవుడు ఉన్నాడు. బాధలు లేనిది ఏ మనుషులు ఉన్నారండి? మాకు అన్ని బాధలేండి, కష్టాలేండి. అందరికీ ఉన్నాయి బాధలు, లేవా? అందరికీ ఉన్నాయి బాధలు, ఉన్నాయి కష్టాలు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. ఆనాడు దేవుని బిడ్డలకు లేవా? దేవుని బిడ్డలకి ఎక్కువ కష్టాలు వస్తాయి. ఇంకా బైబిల్ చెప్తున్నది నిజమేనా? నిజంగా దేవుని బిడ్డ అయితే అతను ఏమీ అనుభవించాలంటే బాధే అనుభవించాలి అని బైబిల్ చెప్తున్నది. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మనం జరిగిపోయిన వాటి గురించి కాదు, జరగనున్న వాటి మీద కాదు, ప్రస్తుతం నువ్వు ఎట్లా జీవిస్తున్నావు ఆలోచించు కదా? అర్థమైందా? ప్రస్తుతము నీ ముందు దేవుడు వాక్యం పెట్టాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. నీ ముందు జీవం కలిగిన దేవుని వాక్యం ఉంది. ఈ కాలపు వర్తమానం ఉన్నది. దాని వైపు నీ దృష్టి పెట్టు. జరగబోయే దాని గురించి కాదు, అది నీకు అవసరం లేదు. నువ్వు సరిగా జీవించు. ఏ సమయంలో ఏం జరుగుతుందో దేవుడిని ఎక్కడ తీసుకుపోతాడో అది దేవుడు చేస్తాడు కార్యం. నువ్వు చేయవలసిందేంది? ఆయన చెప్పింది నువ్వు చేయాలి. ప్రస్తుతం జరుగుతున్న సంగతులను ఆలోచించాలి. ఆనాడు దేవుడు గొప్ప కార్యాలు చేశాడండి. దేవుడు ఇప్పుడు కూడా చేస్తాడండి. ఆయన మారని దేవుడు. ఆయన శక్తి మారలేదు. హల్లెలూయా. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే, భక్తులు కూడా, దేవుని బిడ్డలైన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ప్రస్తుతం జరిగే సంగతులు కొన్నిసార్లు మర్చిపోతారు. మర్చిపోతే ఏమవుతుందంటే విశ్వాసం కాస్త సన్నగిల్లిపోతుంది. మంచి విశ్వాసులే వాళ్ళు, కానీ కష్టం రాగానే విశ్వాసం ఏమైపోతుందంటే సన్నగిల్లిపోతుంది.